లేపాక్షి ఆలయ చరిత్ర అంతా ఒక కథలా ఉంటుంది. ఈ ఆలయం కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, ఇది శిల్పకళ, చరిత్ర మరియు పురాణాల సంకలనం. లేపాక్షి అనే పేరు ఎలా వచ్చింది? జటాయువు కథ. ఒక కథ ప్రకారం సీతను రావణుడు వెతుకుతున్న సమయంలో రావణుడు సీతను తీసుకెళ్తున్నప్పుడు ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లేపక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. స్థల పురాణం మరో కథనం ప్రకారం లేపక్షి అను పదమే క్రమక్రమముగా లేపాక్షి అయినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఆలయ నిర్మాణం విజయనగర శైలి. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. విరూపన్న విజయనగర ప్రభువైన శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలో పెనుగొండ ప్రాంతానికి మాండవికుడైన విరూపన్న తన కులదైవం వీరభద్రుని పేర ఈ ఆలయాన్ని కట్టించాడు. కళాఖండం. ఈ దేవాలయం ఒక లోకోత్తర కళాఖండం. దీని నిర్మాణ కాలం క్రీశ 1528 నుండి 1549 వరకు అని ఇక్కడి శాసనాలను బట్టి తెలుస్తోంది. ఆలయంలోని ప్రత్యేకతలు. 70 స్తంభాల మంటపం. 70 స్తంభాలతో కూడిన నాట్య మంటపం ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ. ఈ స్తంభాలన్నీ విభిన్న శిల్పాలతో అలంకరించబడ్డాయి. అంతరిక్ష స్తంభం. నాట్య మంటపంపై కప్పు నుండి పెద్ద స్తంభం ఒకటి వేలాడుతున్నది. దీనిని అంతరిక్ష స్తంభం అంటారు. శిల్పాలు మరియు చిత్రాలు. ఆలయం మొత్తం అద్భుతమైన శిల్పాలు మరియు చిత్రాలతో నిండి ఉంది. భారత, రామాయణం, శివపురాణాలలోని ప్రముఖ ఘట్టాల్ని కథారూపంగా వీటిలో చిత్రీకరించారు. ఆలయం గురించి మరిన్ని. ఒక అద్భుత కళాఖండం. లేపాక్షి దేవాలయంలోని 18 అడుగుల నాగలింగం తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద నాగలింగాలలో ఒకటి. ఈ నాగలింగం దాని అద్భుతమైన శిల్పకళతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. నాగలింగం యొక్క ప్రత్యేకతలు. అతిపెద్ద నాగలింగం 18 అడుగుల ఎత్తుతో ఈ నాగలింగం దాని పరిమాణంతోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. శిల్పకళ. నాగలింగంపై చెక్కబడిన శిల్పాలు అత్యంత సూక్ష్మంగా, అద్భుతంగా ఉంటాయి. ప్రతి చిన్న వివరాలను చాలా జాగ్రత్తగా చెక్కారు. పురాణ సంబంధం. నాగలింగం హిందూ పురాణాలలో నాగులకు సంబంధించిన పవిత్రమైన చిహ్నం. ఇది శివుడిని సూచిస్తుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. భక్తులు ఈ నాగలింగాన్ని పూజించి తమ కోర్కెలు తీరుతాయని నమ్ముతారు. నాగలింగం చుట్టూ ఉన్న కథలు. ఈ నాగలింగం చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని కథల ప్రకారం ఈ నాగలింగం స్వయంభూగా వెలిసిందని, మరికొన్ని కథల ప్రకారం దీనిని విజయనగర రాజులు నిర్మించారని చెబుతారు. లేపాక్షి దేవాలయం. ఈ నాగలింగం లేపాక్షి దేవాలయంలో ఉంది. ఈ దేవాలయం విజయనగర శైలిలో నిర్మించబడింది. దేవాలయంలోని ఇతర శిల్పాలు, గోడలపై ఉన్న చిత్రాలు కూడా చూడవలసినవి. ఎందుకు సందర్శించాలి? ఆధ్యాత్మిక అనుభూతి. ఈ నాగలింగాన్ని దర్శించడం వల్ల ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. శిల్పకళ. శిల్పకళను ఇష్టపడే వారికి ఇది స్వర్గం వంటిది. చారిత్రక ప్రాముఖ్యత. విజయనగర కాలపు శిల్పకళను దగ్గరగా చూడాలనుకునే వారికి ఇది అద్భుత అవకాశం. ఎలా చేరుకోవాలి? లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూపురం నుండి 14 కిలోమీటర్లు దూరంలో ఉంది. హైదరాబాద్, బెంగుళూరు నుండి బస్సులు, రైళ్లు లేదా కార్ల ద్వారా లేపాక్షి చేరుకోవచ్చు. ముగింపు. 18 అడుగుల నాగలింగం తన అద్భుతమైన శిల్పకళతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇది ఆధ్యాత్మికత, చరిత్ర మరియు కళల కలయిక. మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు లేపాక్షి దేవాలయాన్ని తప్పకుండా. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఒకే రాతితో తయారు చేయబడిన నంది విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ విగ్రహం ఎర్ర గ్రానైట్ తో చెక్కబడింది మరియు దీనిని బసవేశ్వరుడుగా కూడా పిలుస్తారు. లేపాక్షి నంది ప్రత్యేకతలు. పరిమాణం. ఇది చాలా పెద్ద విగ్రహం మరియు దీనిని చూసిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. శిల్పకళ. విగ్రహంపై చేయబడిన శిల్పకళ అద్భుతమైనది మరియు దీనిని చూడటానికి ప్రత్యేకంగా వచ్చేవారు చాలా మంది ఉన్నారు. పూర్వ చరిత్ర. ఈ విగ్రహానికి సంబంధించిన అనేక పురాణ కథలు ఉన్నాయి మరియు ఇది చారిత్రాత్మకంగా కూడా చాలా ముఖ్యమైనది. లేపాక్షి నంది ఎక్కడ ఉంది?